జై శ్రీరామ్. ఈరోజు మనం బాలకాండములోని 3వ సర్గం గురించి తెలుసుకుందాం. ధర్మాత్ముడైన వాల్మీకి ముని ఇది వరలో నారద మహర్షి వలన ధర్మసహితమైన రామకథను విని ఉండెను. కానీ మహానుభావుడైన శ్రీరామచంద్రుని వృత్తాంతములో ఇంకా ఏమైనా విశేషాంశములు ఉన్నాయేమో అని ఆలోచిస్తూ భగవంతుణ్ణి స్మరించుచు తన దివ్య దృష్టితో రామకథారీతిని గూర్చి ఆలోచన చేయసాగెను. సీతారామ లక్ష్మణులు, దశరథ మహారాజు, అతని భార్యలు, ఆయన రాజ్య ప్రజలు మొదలగు వారిని గూర్చియు, సత్యసంధుడైన శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కూడి దండకారణ్యమునకు వెళ్ళుటను, అలాగే శ్రీరాముని యొక్క మధుర భాషణములు, కార్యకలాపములు, గుణములను యోగ దృష్టితో దర్శించి సంతోషమున వాల్మీకి మహర్షి మిక్కిలి మనోహరమైన శ్రీరాముని యొక్క చరిత్రమును రచించుటకు పూనుకొనెను. నారద మహర్షి ఇదివరలో చెప్పిన రీతిగా పరమ పూజ్యుడైన వాల్మీకి ముని రఘువంశమున అవతరించిన శ్రీరాముని యొక్క చరితమును రచించెను. దశరథుని తపఃఫలముగా శ్రీ మహావిష్ణువు రఘువంశమున శ్రీరాముడుగా అవతరించుట, తాటకాది రాక్షసులను వధింపగల ఆయన పరాక్రమము, ఇతర అపరాధములను మన్నించుట, సత్య స్వభావము, అలానే రామ లక్ష్మణులు విశ్వామిత్రుని వెంట వెళ్ళి యాగ సంరక్షణ చేయుటను, రాఘవుడు శివధనుర్భంగము గావించుటను, జానకి, ఊర్మిళ, మాండవి, శృతకీర్తులతో జరిగిన రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల వివాహములను, శ్రీరామ పరశురాముల సంవాదమును, అట్లే శ్రీరాముని ఉదాత్త గుణములను, రామునకు యువరాజ పట్టాభిషేక ప్రయత్నములను, కైకేయి పన్నాగము వలన పట్టాభిషేకమునకు విఘ్నము ఏర్పడుటను, శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కూడి వనవాసమునకు బయలుదేరుటను, దశరథుడు పుత్రశోకముతో స్వర్గస్థుడగుటను గూర్చి మహర్షి వివరించెను. పురజనులు దుఃఖించుట, సీతారామలక్ష్మణులు గంగానదిని దాటుట, వారు భరద్వాజ మహామునిని దర్శించుట, శ్రీరాముడు స్వర్గస్థుడైన తండ్రికి తర్పణములను అర్పించుట, శ్రీరాముడు సీతారామ లక్ష్మణులతో దండకారణ్యమున ప్రవేశించుట, విరాధుని వధించుట, శరభంగుని దర్శించుట, అత్రి మహర్షి ఆశ్రమమునకు చేరుట, అచట అనసూయాదేవి సీతాదేవికి దివ్య చందనాదులను సమర్పించుట, అగస్త్య మహామునిని దర్శించుట, ఆయన నుండి ధనుర్బాణములను గైకొనుట, పంచవటిలో నివాసము, శూర్పణఖతో సంవాదము, శ్రీరామునిచే మారీచ సంహారము, రావణునిచే సీతాపహరణము, శ్రీరాముడు సీతాదేవికై విలపించుట, జటాయువు మరణము, కబంధుని శబరిని దర్శించుట, హనుమంతుణ్ణి కలుసుకొనుట, రామ సుగ్రీవ మైత్రి, రామునిచే వాలి యొక్క వధ మొదలుగునవి వివరింపబడెను. ఇంకా సుగ్రీవుడు నలుదిక్కులకు వానర యోధులను పంపుచు భౌగోళిక అంశములను తెలుపుట గురించి, అలాగే శ్రీరాముడు హనుమంతునకు అంగుళీయకమును ఇచ్చుట, మహేంద్రగిరి నుండి హనుమంతుని సముద్ర లంఘనము, రాత్రి యందు మారుతి లంకలో ప్రవేశించి ఒంటరిగా ఆలోచించుట, రావణుని దర్శించుట, రావణుడు సీతను భయపెట్టుట, హనుమంతుడు సీతమ్మను దర్శించుట, త్రిజటాస్వప్న వృత్తాంతము, సీతాదేవి చూడామణిని హనుమంతునకు ఇచ్చుట, హనుమంతునకు భయపడి రాక్షస స్త్రీలు పారిపోవుట, కింకర నామక రాక్షసులను తదితర రాక్షస యోధులను మారుతి మట్టుబెట్టుట, ఆంజనేయుడు రాముని ఓదార్చుట, చూడామణిని సమర్పించుట,
శ్రీరాముడు సైన్యములతో సముద్ర తీరమునకు చేరుట, విభీషణ శరణాగతి, రాక్షస యోధులను వధించు ఉపాయములను విభీషణుడు శ్రీరామునికి తెలుపుట, శ్రీరాముడు రావణుని వధించుట, సీతాదేవిని చేరదీయుట, విభీషణుని లంకాధిపతిని గావించి పుష్పకమును అధిరోహించుట, విమానముపై అయోధ్యకు బయలుదేరుట, శ్రీరాముడు రాజ్యాభిషిక్తుడగుట, ప్రజానురంజకముగా శ్రీరాముని పరిపాలనము మొదలైన ఘట్టములు రామాయణంలో వర్ణింపబడినవి. ఇంతవరకు గల రామాయణ కావ్య విశేషములన్నింటియును 6 కాండములుగా వాల్మీకి మునిచే రచింపబడినవి. వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 3వ సర్గము సమాప్తము. జై శ్రీరామ్.